పెళ్లి తతంగం ఎంత తొందరగా ముగుస్తుందని ఎంత తప్పించిపోయాను. తప్పించిపోయారా? ఎందుకు? అదైతేనే కదా ఇదయ్యేది. ఇప్పుడే ఇంత సిగ్గుపడితే ఎలా? ఇంకా చాలా కథ ఉంది. ఏం కదా? రా చెప్తాను. ఇంకా సిగ్గా? సంధ్య, ఐ లవ్ యూ సంధ్య, ఐ లవ్ యూ. సంధ్య, ఏమిటి? ఏమైంది? వద్దండి, ప్లీజ్ వద్దు. రమ్మంటే సంధ్య, ఎక్కడికి పారిపోతావు? ఈ 4 గోళ్ల మధ్యనేగా. ఏమండి, దయచేసి నన్ను విడిచిపెట్టండి, నాకు భయం వేస్తుంది. ఈరోజు నిన్నే విడిచిపెట్టు. సంధ్య, ఏమిటిది? మన ఇద్దరికి పెళ్ళి తెలుసా? ఈ రోజు నిన్నే వదిలిపెట్టు. రా. రావద్దు. Come on, please, Sanjay. Please, come on, I say. వద్దండి, వద్దండి, ఏమండి వద్దు. Please, Sanjay. Please, Sanjay, don't waste time. Come on. వద్దు, 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 Please. వద్దు, వద్దు, నన్ను వదలండి, వదలండి, నన్ను వదలండి, వద్దు, no, no, నన్ను వదలండి. నువ్వే కదా మా అమ్మ చెప్పింది, మా అమ్మ చెప్పింది నువ్వే కదా. సంధ్య, నువ్వే కదా, నువ్వే కదా మా అమ్మ చెప్పింది, మా అమ్మ చెప్పింది నువ్వే కదా. సంధ్య, సంధ్య, what happened to you? Huh? సంధ్య, సంధ్య, నువ్వెందుకు బాధపడుతున్నావు నాకు తెలుసు. కోర్టులో నీకు విడాకులు ఇస్తాను నీ భర్త అన్న మాట్లాడిన తర్వాత నేనే తట్టుకోలేకపోయాను. మతి స్థిమితం లేనప్పుడు భార్యగా ఆయనకి ఏ ఆనందాన్ని పంచిపెట్టలేకపోయాను. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. నిండు మనసుతో ఆయనకి దగ్గర అవ్వాలనుకున్నాను, కానీ విధి నన్ను దూరం చేసింది. సంధ్య, నీతో పాటు కన్నీళ్లు పెట్టగలను కానీ నీ కన్నీరు తొడవలేదు. ఆ అన్నడు చెప్పడం మర్చిపోయాను సంధ్య. హెల్త్ గ్రౌండ్స్ మీద నీకు బెయిల్ తీసుకున్నాను. నువ్వు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. శివాలయాన్ని తీసుకురామని మన పూజారి గారు చెప్పారు. ఎందుకండి? ఎన్నాళ్ళ బ్రతుకు కోసం అక్కడికి రావాలి? నా నేరానికి ఎటు ఊరి శిక్ష వేస్తారా? కానీ మరణించేది భర్త వదిలేసిన ఒక అనాథగా కాకుండా నా కోసం కనీసం కన్నీరు పెట్టుకుని నా మనిషి ఉన్నాడన్న సంతృప్తితో మరణించాలనుకున్నాను. నాకు ఆ భాగ్యం లేదు. భర్త కోసం ఇంతలా పరితపించిపోతుందా భార్య? మీ భార్య మీకోసం పరితపించదా? ఆ భార్య నాకు భార్య లేదు సంధ్య, భార్య లేదు. పెళ్లి కాని వారికి తెలియదులేండి ఈ మరణయాతన. సంధ్య, నువ్వు ఇంకా మరణాన్ని గురించి ఆలోచిస్తున్నావంటే అది నాకు అపజయానికి వాటిగా అవుతుంది. నువ్వు తప్పకుండా జీవిస్తావు సంధ్య. అది నీ భర్తను కలిసి జీవించే అవకాశం ఉంటుందేమో. ఒకసారి నేను వెళ్ళి ఆయన కలిసి మాట్లాడతాను. నువ్వు ఇలా బాధపడుతుంటే మాత్రం నేను చూడలేను. ప్లీజ్. సారీ మిస్టర్ ప్రభు, మీకోసం వచ్చాను. వెళ్ళిపోతున్నారా? అవును. ఏం లేదు, మిమ్మల్ని నా సొంత తమ్ముడుగా భావించి చెప్తున్నాను. సంధ్య ఆరోగ్యం ఇప్పుడు బాగా కుదిరిపడింది. మీతో కాపురం చేయాలని ఆశతో ఉంది. ఆమెకి అన్యాయం చేయకండి ప్లీజ్. ఏదో కోర్టు తీర్పిచ్చేసి ఆవిడ విడుదలైనట్టే మాట్లాడుతున్నారే.
విడుదలైతే నేను చేసే ప్రయత్నం వృధా కాకూడదని ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. ఇప్పుడు సంధ్య భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఆమెకు అన్యాయం చేయకండి. మీ ప్రయాణం మనకు ఆమె దగ్గర రండి ప్లీజ్. లుక్ మిస్టర్, సంధ్య నా గుండెల్లో అస్తమించిన సంధ్య. తిరిగి ఉదయించే అవకాశం ఈ జన్మకు రాదు. నాకు వేరే పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. గెట్ అవే ఫ్రమ్ హియర్. మిస్టర్ ప్రభు, అనారోగ్య కారణంగా ఒక ఆడదానికి అంత శిక్ష వేయడం ధర్మం కాదు. మీరు వేరే పెళ్లి చేసుకుంటే ఆవిడకి హితం అవుతుంది చెప్పండి. ఆవిడ కన్నె పిల్లగానే ఉందిగా ఇన్నాళ్ళు. మీరే చేసేసుకోండి పెళ్లి. అది కదా అది గంట నుండి చీరలు విప్పడం తోటే సరిపోయింది. మీకు ఏది నచ్చట్లేదు. నేను ఎలా చావని చెప్పండి. అదే చీర నా కోసం ఉంటాయా? చీర కట్టుకునే వాళ్ళు నప్పాలి కదా. ఎరుపుతి ఏ ఎరుపు సార్? అదే అక్కడ చెయ్యి వేశాను. అక్కడ నుంచి జరుపుకుంటారా? వస్తున్నాను రా వస్తున్నాను. రా, రా, అక్కడ ఆగు. అది లాగు. ఆ. చి, 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 ఏం బాగలే. సార్ పోనీ ఆవిడ ఏ రంగులో ఉంటారో చెప్పండి సార్. రంగు అంటే దెబ్బ పండు లేదు, డబ్బు పండు ఛాయ. తప్పపండి అంటే ఆవిడ ఉంటారా ఛ! సార్? అదొక ఛాయటయా? ఆవిడ మేలే బంగారం ఇట్లా ఉంటుంది. సర్లే ఉన్నవాటిలో ఇది బాగుంది, ఇది ప్యాక్ చేయి. సరే సార్ బతికించారు. అవును, బన్నెలు ఉన్నాయా? పన్నెండు సెక్షన్ అటుపక్క ఉంది సార్. బన్నెలు అంటే మగవాళ్ళ బన్నెలు కదా, ఆడవాళ్ళు వేసుకునే బన్నెలు. ఆవిడ చేతిలో లేదు అది. ఓహో బ్రాసరీ సార్. నెంబర్ ఎంత సార్? నెంబర్ అంటే ఆవిడకంటే 2 నెంబర్లు ఎక్కువ. నన్న నన్నే నడుపుతాను. ఉంటుంది నా మీద అయితే ఎన్ని గుండెలు. హలో డియర్ సంధ్య, చీర బాగుందా? చాలా బాగుంది. ఇంతవరకు నేను కొన్న చీరల్లో అది ఖరీదైన చీర ఇది. అంత అందమైన చీర కూడా ఇది. థ్యాంక్ యూ. మీరు నా మీద చూపిస్తున్న ఈ ప్రేమ చూస్తుంటే నాకు నిజంగానే బ్రతకాలని ఉంది. కోర్టులు శిక్షలు తప్పించుకుని మీతో కలిసి ఏ ఊరైనా పారిపోవాలనిపిస్తోంది. అక్కర్లే సంధ్య, నీకు శిక్ష తప్పించే బాధ్యత నాది. ప్రభాకర్, ఇంకా ఇంకా హత్తుకో లేలే లేలే, చెక్కిలి వెంబడి చేసుకో లైలై లైలై, వాళ్ళని పొద్దును తిట్టుకో, వచ్చిన వయసును పట్టుకో, ఎవరు చూసినా ఎంత ఏడ్చినా నవ్వుకో లేలే లైలై లేలే లేలే, లైలై లైలై, ఇంకా ఇంకా హత్తుకో లేలే లేలే. చెక్కిలి వెంబడి చేసుకో లైలై లైలై. నేను ముద్దిస్తే ముద్దుకు ముద్దే బదులిస్తూ, నీలో ప్రేమను ఎర్రగా పండిస్తుంటే పెదవే నవ్వాలి. దగ్గరగా వస్తే బుగ్గకు బుగ్గను తగిలిస్తూ, రేగే సిక్కుల హారతి పట్టేలోగా చీరలు వలగాలి. పగలే తొలిరేగి రాత్రికి ఉన్నది తరువాయే. పాహిమా ప్రభో ప్రాణమే తీయక లైలై లైలై లేలే లేలే, లైలై లైలై, ఇంకా ఇంకా హత్తుకో లేలే లేలే. చెక్కిలి వెంబడి చేసుకో లైలై లైలై, వాళ్ళని పొద్దును తిట్టుకో, వచ్చిన వయసును పట్టుకో, ఎవరు చూసినా ఎంత ఏడ్చినా నవ్వుకో లేలే లైలై లేలే లేలే. లైలై లైలై. ఆ
ఒకటైపోతుంటే మనలో ఎవరికెవరో తెలియని చోట ఏదో జరగాలి. చేసిన పనులన్నీ నా చెక్కిలి చెబుతుంటే తీరా తెల్లవారితే ఎల్లవారిలో అలరి కావాలి. వేడెక్కిన కొద్దీ వేళాపాళ తెలియనిది. ప్రణయమే ప్రభా సాగని జారుగా లై 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 ఇంకా ఇంకా హత్తుకో. లై లై